హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో థిక్ గ్రేవీతో చూపిస్తాను, చూసేయండి. నేనైతే ఇక్కడ మిక్సీ చేసుకున్నాను ఫ్రెండ్స్. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ కలిపి మిక్సీ చేశాను. దాన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను. చూడండి, అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వాలండి. దానిలోనే కరివేపాకు వేసుకున్నాను. ఆ తర్వాత పసుపు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, తర్వాత ఉడికించి పక్క నుంచి చికెన్ కూడా ఆ మసాలాలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ మసాలా అంతా దానికి పట్టేటట్లుగా పట్టించుకోవాలి. ఆ తర్వాత టమాటోలు వేసుకున్నాను. టమాటాలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. ఆ తర్వాత కారం కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. కాజుని కొద్దిసేపు నానబెట్టి మిక్సీ చేసిన పేస్ట్ వేసాను. ఆ తర్వాత చికెన్ మసాలా కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. కర్రీ అయితే సూపర్గా ఉంది. బాయ్ ఫ్రెండ్స్.